అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి మీ అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి అండ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతగానో ఇష్టమైన వ్యక్తి. వారెవరో కాదు పళనిస్వామి గారు. గురువుగారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. వెట్రివేల్ మురుగనక్ అరోహర. వెట్రివేల్ మురుగనక్ అరోహర. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం అమ్మా. మీకు, మన ప్రేక్షకులందరికీ, అలాగే సకల భారతీయులందరికీ కూడా, దేశ విదేశాల్లో కూడా మన భారతీయులందరూ ఉన్నారు. అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గురుగారు, అసలు మహాశివరాత్రి అనగానే ఎంత సందడో, అసలు అందరికీ అవును. పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ రోజు ఏంటి పద్ధతులు ఏంటి, ఆ ఉపవాసం, జాగరణ అని చెప్పేసి ఎంతమంది తెలిసి తెలియని వాళ్ళు కూడా అవును. చేయాలన్న ఇంట్రెస్ట్ తో ఇంట్లో అమ్మ చేస్తుంది, అవును. అమ్మమ్మ చేస్తున్నారు అని చెప్పేసి చేస్తా ఉంటారు. ముందుగా అన్నిటికన్నా ముందుగా అసలు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి, మనం ఎందుకు జరుపుకుంటున్నాము? ఇది లింగోద్భవం అయినటువంటి సమయం అన్నమాట. ఉమ్, రాత్రి అర్ధరాత్రి లింగోద్భవం అవుతూ ఉంటుంది. ఉమ్, పగలంతా జాగరణ చేసి లింగోద్భవం సమయానికి ఈశ్వర దర్శనం చేయడం, అభిషేకాలు చేయడం, అర్చన చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ శివరాత్రి నాడు జగదమ్మను కూడా పూజ చేయాలి. ఉమ్, శివుడు పార్వతి కలిస్తేనే శివరాత్రి. అవును. కాబట్టి ఆ శివరాత్రి నాడు పార్వతిని ఆరాధన చేయకుండా కాకుండా ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేసి ఉమ్, సాయంత్రం ఇంకా సహస్రలింగార్చన, మారేడు దళాలతోని, వాటితో వీటికి సంబంధించిన ఏ పూజా ద్రవ్యాలు వేస్తారో అన్నీ వేసుకుని స్వామిని దర్శనం చేసుకుని జాగరణ ఉంటారనమాట. ఉమ్, ఆ లింగోద్భవం సమయంలో ఈశ్వరుడు యొక్క ఆ చల్లని నేత్రాలు తెరిచి మనల్ని చల్లని చూపు చూస్తాడు కనుక ఈశ్వరాజ్ఞతో మనందరూ చల్లగా ఉండాలని విశేషంగా శివరాత్రిని చేస్తూ ఉంటారు. ఉమ్, జాగరణ ఉండేటటువంటి వాళ్ళు తెల్లవారు జాగరణ నుండి శివనామస్మరణ చేసుకుంటూ ఉంటారనమాట. ఉమ్, అవును. అంటే జ్ఞానప్రదాత కదా ఈశ్వరుడు, ఉమ్, చేసుకుంటారు. జాగరణ లేనటువంటి వాళ్ళు దండం పెట్టుకుంటారు. ఉమ్, శివరాత్రి నాడు కాకి కూడా స్నానం చేస్తుంది అంటారు. ఉమ్, అంతేగాని మనకి చలి కుదిపేస్తూ ఉంటుంది కాబట్టి వాతావరణం. అవునవును. శివరాత్రి నాడు చలి కూడా శివ శివ అంటూ వెళ్ళిపోతుందని మన వాళ్ళు చెప్తూ అవునవును. ఉంటారనమాట. ఉమ్, కొన్ని దేవాలయాల దగ్గరికి వెళ్తే కనుక ఎంత ప్రసాద వితరణ జరుగుతాయో చెప్పలేము. ఉమ్, అసలు చేతికి ఎముకలు లేనట్టుగా జరుగుతూ ఉంటాయి. ఉమ్, అంతంత గొప్ప గొప్ప జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల శివ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఉమ్, అవును. శివ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఉమ్, కాబట్టి అన్నాభిషేకాలు, జలాభిషేకాలు. అభిషేకం అంటే అసలు జలమేనమ్మా, అవును. ఇంకేమీ కాదు. అభిషేకం అంటే జలమే. ఉమ్, ఎన్ని చేస్తారో చెప్పలేము, అంత బ్రహ్మాండంగా. భస్మాభిషేకాలు, శ్మశాన భస్మాభిషేకాలు కూడా ఉమ్, జరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే. మారు మోగిపోతూ ఉంటుంది. ఉమ్, కానీ నా బాధ ఒకటి ఉందమ్మాయి. ఉమ్, ఏంటంటే శివరాత్రి అంటే మనకి నాయనమార్లు అని చెప్పి 63 నాయనమార్లు ఉన్నారు. అంటే గురుగారు. భక్తగణ ఇప్పుడు మీకు ఆడవార్లు 13. ఉహు, విష్ణుమూర్తి ఆరాధనలో 13 ఆడవార్లు ఉంటారు. ఉహు, 13 మంది విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి శివాలయంలోని ఉమ్, సాధ్యమైనంత వరకు 63 కన్నప్ప, భక్త కన్నప్ప, అప్పర సుందర్, జ్ఞాన సంబంధర్, తిరునావుక్కరసర్, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ శివతత్వాన్ని మనకి ఉమ్, ప్రబోధన చేశారనమాట. ఉమ్, ఉమ్, శివతత్వాన్ని. భక్త కన్నప్ప కూడా ఒక నాయనార్లో ఒకరు. ఉమ్, నాయనమార్లు అంటారు, నాయనమార్లు అంటారు. వీళ్ళు 63, ఓకే. 63 మంది. ఉమ్, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నాయనమార్లు ప్రతి ఏ శివాలయంలోనూ కూడా కనిపించడం లేదు. ఎక్కడన్నా అరాకొర ఉన్నారో నాకు తెలియదు. ఉమ్, కానీ నేను చూస్తుండగా మాత్రం ఎక్కడ మనకి కనిపించడం లేదు. ఉమ్, ఆ నాయనమార్ల యొక్క రూపాలు ప్రతి శివాలయంలో కనిపించే రోజు వస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. ఉమ్, కానీ చిత్రపటాలైనా ప్రతి ఆలయాల్లోనే ఉంటే ఉమ్, ఎవరికైనా చెప్పడానికి 63 మంది కూడా శివతత్వాన్ని, ఈశ్వర తత్వాన్ని వీళ్ళందరూ ప్రబోధన చేశారని చెప్పుకోవడానికి బాగుంటుందని ఒక ఉమ్, ఆశ. ఓకే ఓకే. మన పిల్లలకు కూడా చెప్పడానికి ఉంటుంది ఫ్యూచర్ అది ఉంది కదండి, జనరేషన్స్ కి. అవును. అది ఉంది, అది రావాలి. తర్వాత నేను ఇంకా బాధపడేటువంటి విషయం ఏంటంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కుంభాభిషేకాలు ఎక్కడ జరగటం లేదు. ఉమ్, మనకి ఏం తక్కువండి, ఉమ్, మనకి వితరణ వదాన్యులు చాలామందే ఉన్నారు. ఉమ్, మంచి మంచి దాతలు ఉన్నారు, మంచి మంచి పండితులు ఉన్నారు, ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, స్మార్త పండితులు ఉన్నారు.
అనేక మంది పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. హ్మ్. మనకు అది ఏదైనా చేస్తాను, ఈ ధర్మం చేస్తానంటే ముందుకొచ్చేటటువంటి వదాన్యులు బోలెడు మంది ఉన్నారు. కుంభాభిషేకాలు పెడితే అసలు ఆ గ్రామం ఎంత బాగుంటుంది, ఎంత నిండుగా ఉంటుంది. ఆ హ్మ్. మహర్దశ మన తెలుగు జాతికి పడితే, మన ఉభయ తెలుగు రాష్ట్రాలను పడితే ఎంత బాగుంటుందో చెప్పలేను. ఆ మహర్దశ రావాలని కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. హ్మ్. ఎవరైనా మహానుభావులు ముందుకొచ్చి కుంభాభిషేకాలు, చిన్న గుడైనా పర్వాలేదు, కుంభాభిషేకాలు చేస్తే హ్మ్. ఆ ఊరు అందమే వేరండి. ఊరంతా హ్మ్. పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. నదులు హ్మ్. బావుంటాయి. ధర్మం బావుంటుంది. అందరూ బావుంటారు. హ్మ్. ఆ వైభవం ఈరోజు రేపు పిల్లలు చెయ్యాలి. ఇప్పుడు చూడండి, వినాయక చవితి పందిరనగానే కుర్రాళ్ళందరూ ముందుకొచ్చేస్తుంటారు. అవును. అమ్మవారి నవరాత్రులు అనగానే ముందుకొచ్చేస్తుంటారు. అలాగే కుంభాభిషేకాలు అనగానే కుర్రాళ్ళు ఉత్సాహం చూపించారంటే హ్మ్. ప్రతి కోవెల్లోని కూడా ఎంత కోలాహలంగా ఉంటుందో. అవును. ఇంత ఉత్సాహం చేసే పిల్లలకి కుంభాభిషేకం కూడా చేయండిరా పిల్లలు. నేను ఆశపడుతున్నాను. ప్రతి ఖచ్చితంగా ఆలయంలోని కూడా మీరు గురుగారు. కుంభాభిషేకాలు చేయండి నాన్న. సంతోషిస్తాను. ఆ మహర్దశ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పట్టాలని చాలా ఆశపడుతున్నాను. అది. మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల గురించి తెలియజేస్తే ఖచ్చితంగా చూసే వాళ్ళలో అరే ఇదొకటి ఉంటుంది. ఇది చెయ్యాలి. దాని ఇంపార్టెన్స్ ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటని తెలుసుకొని ఖచ్చితంగా చేస్తారు గురుగారు. ముందుకొచ్చి చెప్తే నేర్చుకోవడానికి ఎంతో మంది బయట ఎదురు చూస్తున్నారు. అవునమ్మా. డెఫినెట్‌గా మీరు అనుకున్నది జరుగుతుంది. జరగాలి తల్లి. అదే కోరుకుంటున్నాం. 12 ఏళ్లకు ఒక గుడికి చేస్తారమ్మా. హ్మ్. ఒక్కొక్క గుడికి 3 ఏళ్ళకి చేస్తారు. 3 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. 2 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. కుర్రాళ్ళు కదా పాపం, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు హ్మ్. పాపం. అవునవును. ఏదో కష్టపడతారు. ఏదో రూపాయి పాపాయి తెచ్చుకుంటారు పాపం. ఏం కష్టపడక్కర్లేదు నాన్న. హ్మ్. ఏదో చిన్నగా ఒక సినిమాకెళ్ళినంత టికెట్ ఖర్చు పెట్టుకున్నారంటే రూ. 10 చేయాలంటే ఓ కుంభాభిషేకం అయిపోతుంది. ఇన్ని అంతే. నీళ్లు పోసారంటే అయిపోయింది. హ్మ్. ఇన్ని పువ్వులేసారంటే అయిపోయింది. తోచిన ప్రసాదం వచ్చిన వాళ్ళకి పెట్టండి. హ్మ్. ఓ కుంభాభిషేకం. అంతే. చాలు, ఎక్కడికెక్కడికి సంతృప్తి. హ్మ్. ప్రతి ఊరిలోని కూడా కుర్రాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అవును. ఖచ్చితంగా. వినాయక చవితి జరగట్లా? హ్మ్. మారు మోగిపోతోంది. కుర్రాళ్ళు తలుచుకుంటున్నారుగా. అవును. భవానీ దీక్షలు కుర్రాళ్ళు తలుచుకుంటున్నారుగా. హ్మ్. సినిమా ఫంక్షన్‌లు కుర్రాళ్ళు తలుచుకుంటున్నారుగా. నా కోరిక తీర్చండి. తండ్రి లాంటి ఖచ్చితంగా. వాడిని. కుంభాభిషేకాలు ప్రతి ఆలయంలోని, ప్రతి ఊరిలోని కూడా ఏడాదికి ఒక్కసారి చేయండి పోనీ. హ్మ్. పెద్ద ఖర్చేం అక్కర్లా. హ్మ్. అంత ఘనంగానూ చేయొద్దు. ఒక బిందె నీళ్లు 10 పట్టుకుని, బిందె నీళ్లు పసుపు నీళ్ళేసి, కుంకుమేసి, పువ్వులేసి, మామిడి కొమ్మేసి, హరహర మహాదేవ, మాధవ, ముకుంద అనుకుంటూ పోసేస్తే, హ్మ్. 2 పువ్వులేసేసి, హారతి ఇచ్చేసి, గుళ్ళో అలంకరణ చేసేసి, ఇంత ప్రసాదం కలిపి అయిపోయింది. అంతే. ఏమంత హ్మ్. కష్టపడాలి? ఉన్నవాళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు. లేనివాళ్ళు లేనట్టు చేసుకుంటాం. అంతే. తప్పేముంది? మీరెక్కడి నుంచి తెస్తారు డబ్బులు తెమ్మంటే? హ్మ్. వద్దు, అంత ఖర్చు పెట్టుకోకండి. ఇలా చేయండి. ఏమిటంటే గొప్ప మా ఊళ్ళో హ్మ్. కుంభాభిషేకం చేశామని. అవునవును. కదా! ఊరందరికి గూడా మంచిగుంటది గదా! బావుంటుంది గదా! హ్మ్. ఏమో పిల్లలు ఈ పని చేస్తారని ఆశపడుతున్నాను నేను. ఖచ్చితంగా గురుగారు. గురుగారు, మనము మహాశివరాత్రి అన్నాక ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఉపవాసం ఇంకా జాగరణ అనేది జరుగుతుంది. ఉపవాసం అనేది ఎలా జేయాలి? నేనైతే వెసులుబాటు ఎక్కువిస్తాను తల్లి. హ్మ్. ఎందుకంటే ఉపవాసం ఉండగలిగే వాళ్ళైతే గనక పగలంతా ఉపవాసం ఉంటారు. హ్మ్. రాత్రికేదో పళ్ళు, పలహారాలు తింటారు. ఆ మర్నాడు చెమ్ము నీళ్ళేసుకొని మడిగా భోజనం ఎవరైనా గుప్పుడు, నా బొట్టువాడు ఎవరైనా గుప్పుడు అన్నం పెడతారు. భోజనం తింటారు. హ్మ్. మరి అది లేని వాళ్ళు హ్మ్. హాయిగా తినడం, మందులేసుకోవడం, ఈశ్వరుని నామస్మరణ చేసుకోవడం. జాగరణ ఉండేవాళ్ళు ఉంటారు. ఉండలేని వాళ్ళు ఉండలేరు. హ్మ్. అది. మీరు అంటే ఏం నియమాలు గాని, ఈ విధంగా ఉండాలి అవన్నీ గాకుండా మనకి తోచిన విధంగా మొక్కుకోవడం అది. అనేదాన్ని హ్మ్. హ్మ్. ఎందుకంటేనమ్మా, తోచినట్టుగా ఉండాలనుకో అమ్మా, మనం ఎలా చేయాలంటే పొద్దున్నుంచి స్నానం చేసి ఏకభుక్తం అసలు ఏమీ తినకుండా ఉండి, హ్మ్. మంచిగా పరగడుపున ఉండకూడదు. పళ్ళు, పాలు తాగొచ్చు. హ్మ్. హ్మ్. పళ్ళు, పాలు తాగొచ్చి సాయంత్రం శుభ్రంగా స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అభిషేకం చేసుకుంటారు. అర్చన చేసుకుంటూ ఉంటారు. హ్మ్. లింగోద్భవ కాలంలో ఈశ్వర దర్శనం చేసుకుంటారు. తెల్లవార్లు సంగీత నామస్మరణ, భజన హ్మ్. ఇటువంటి సేవలు చేసుకుంటారు. ఆ మర్నాడు ఇంక తెల్లవారుజామున లేచి గంగా స్నానమో, లేతే నదీ స్నానమో, లేతే ఇంట్లో స్నానమో చేసేసి, మరి ఈశ్వర దర్శనం చేసేసుకొని, హాయిగా వంట సిద్ధంగా చేసుకొని, మడిగా వంట వండుకొని, గుప్పుడన్నం ఎవరైనా వస్తే గుమ్మల్లో పెట్టి, నలుగురికి పెట్టుకొని, వీళ్ళు భోజనం చేసేసి, హ్మ్. స్వామికి దండం పెట్టుకొని, వాళ్ళు విశ్రమిస్తారు. హ్మ్. ఇది ఈ విధంగా చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. కళ్యాణం చేసుకునేవాళ్ళు కళ్యాణం చేసుకుంటారు. కానీ ఈరోజు రేపు చెప్తున్నా కదండీ! ఇలాగే ఉండాలంటే, అలాగే ప్రాణం పోతున్నా కూడా ఆయన అలా చెప్పారు కదా!
ఇలాగే ఉండాలేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే. అందుకే నేను చెప్పేది ఏంటంటే శరీరం సహకరిస్తున్న వాళ్ళు మీకు సహకరించదని చెప్పి చేసేయండి. శరీరం సహకరించకపోతే దాన్ని బాధపెట్టి ఏ పని చేయకండి. హ్మ్. మీరు తిన్నా తినకపోయినా మీ ఆరోగ్య స్థితి ఈశ్వరుడికి తెలుసు కనుక, హ్మ్. కావాల్సింది ఆయనకు మనసే కనుక హ్మ్. శరీరాన్ని బాధపెట్టి ఏ పని చేయొద్దు. స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు అవ్వచ్చు. తప్పులేదు. సహకరించిన వాళ్ళు సహకరించుతారు. అవును. శరీరం వల్ల సహకరించే వాళ్ళు ఉన్నారనుకోండి చేసేస్తారు. హ్మ్. శరీరం సహకరించకపోతున్నా కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అవును. వాళ్ళు పడే ఇబ్బందులు కూడా చూస్తున్నాం. హ్మ్. కానీ అలా కాదు. కొంచెం ఆ వెసులుబాటు మనం ఇవ్వాలి. హ్మ్. హ్మ్. అందుకని ఏంటంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. మందులు వేసుకోవాలి. హ్మ్. రేపొద్దున శరీరానికి ఏమైనా వస్తే అందరూ బాధపడాలి. అలా అవును. వద్దు. ఆ పరిస్థితి వద్దు. హ్మ్. కొన్ని సజావుగా జరగాలంటే మనం పడిపోకుండా చూసుకోవాలి. అవును. అది ముఖ్యం. గురుగారు మనకి జాగరణ అని చెప్పేసి సినిమాలకు గూడా ఎళ్తా ఉంటారు గదా! రాత్రి జాగరణ అని చెప్పేసి సినిమాలకెళ్ళడము, ఎంజాయ్ చేయడము ఫ్రెండ్స్‌తో గాని ఇట్లా. ఆ విధంగా చేయొచ్చంటారా? ఓకేనా? అంటే మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే రాత్రి దక్షయజ్ఞం సినిమా, హ్మ్. భూకైలాష్ సినిమా దేవుడివి ఇలాంటివన్నీ రిలేటెడ్. దేవుళ్ళవి అన్నీ రోడ్డు మీద వేసేవారమ్మా. ఓకే. ఓ గోనె సంచి పుచ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు రోడ్డు మీదకి. ఆహా! ఆ రోడ్డు మీద కూర్చొని తెల్లవార్లు సినిమాలేసేవారు. హుహు. థియేటర్‌లకు వెళ్ళేవాళ్ళం. థియేటర్‌లో చూసేవారు. రోడ్డు మీద సినిమాలేసేవారు చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు రేపు టీవీల్లో వాటిల్లో వేస్తున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు. చూడటం తప్పులేదు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడం కూడా తప్పులేదు. అదేంటంటే ఆధ్యాత్మికంగా పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోకుండా, హ్మ్. ఆధ్యాత్మికంగా ఒక చక్కని దైవీకమైనటువంటి మాటలు హ్మ్. మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తే పర్వాలా. పిచ్చాపాటి మాట్లాడుకోకుండా ఉంటే చాలు. హ్మ్. అలాగే ఉపవాసంలో ఉన్న రోజున అంటే ఒత్తు రోజుల్లో అనచ్చా అంటారు ముఖాలు. ఉపవాసం రోజుల్లో మనం మాట్లాడుకుని ప్రధానంగా ఎవరిని మనం మనస్తాపం చెందించకూడదు. హ్మ్. ఎవరిని బాధ పెట్టడం, పరుషం మాట్లాడడం, హ్మ్. తోలనాడడం చేయకుండా ఉంటే అది శుభప్రియం అవుతుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా అంటే తర్వాత గురుగారు. తిట్టచ్చా అని అంటారేమో అది కాదు. హ్మ్. తర్వాత సందర్భం వేరే. కానీ ఆ రోజున మట్టుకు మాత్రం మనం కొంచెం మనల్ని మనం నియంత్రించుకుంటే అవును. అది ఈశ్వరుడు మానస సంచరుడు కదా! హ్మ్. ఎవరి మనసులో అందరి మనసులోని ఈశ్వరుడే ఉంటాడు. అవును. మనం మాట్లాడి వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు. అవును. జీవహింస లేని ఆహారం చాలా ఉత్తమం. హ్మ్. ఈశ్వరుడు అందరూ ఈ శివ సృష్టే గదా! హ్మ్. ఈశ్వరుడు లేనిదే ఏది లేదు కదా! ఎందుకది? అంతే. అని నా అభిప్రాయం. గురుగారు శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టమని అంటూ ఉంటారు హ్మ్. గదా! ఎందుకలా? అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఉంటుందని ఒకటి. హ్మ్. అది లక్ష్మీ ప్రియమైనదని చెప్పి ఒకటి అంటుంటారు. లక్ష్మీ ఫలమని అంటారనమాట. హుహు. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. హుహు. ఐశ్వర్యం అంటే లక్ష్మి మాత్రమే కాదు. హ్మ్. నుదిటి రాత బాగుండేటట్టుగా చేసేవాడు. హ్మ్. లక్ష్మి అంటే గనక మనల్ని సౌభాగ్యంతో ఉంచేవాడని అర్థం అన్నమాట. హ్మ్. సౌభాగ్యం అంటే కుంకుమ అని కాదు. కుంకుమ మాత్రమే కాదు. సౌభాగ్యం అంటే విభూతి కూడా. హ్మ్. నాశనము లేకుండా చేసేది. చూడండి మీరు అగ్నిహోత్రంలో మీరు ఒక చెక్క వేయండి హ్మ్. కాలిపోతుంది. ఇంకొకటి వెండి కాలిపోతుంది. అగ్నిహోత్రంలో బూడిద వేయండి కాలదు. హ్మ్. అలాగే ఉంటుంది. అవును. కాబట్టి అంటే దాన్ని లక్షణంగా ఉంచేటటువంటిది. కాబట్టి హ్మ్. ఈశ్వరుడు అంటే లక్షణమైన వాడు, లక్ష్మీప్రదుడు, లక్ష్మీ సంరక్షకుడు, లక్ష్మిని ఇచ్చేవాడు కనుక, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కనుక, ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, సుఖం, సంతోషం, మన నెమ్మది హ్మ్. ఇచ్చేవాడు కనుక, ఆ 3 రూపాలు బ్రహ్మ, విష్ణు, కర్త, కర్మ, క్రియ కలిసి ఉన్నవాడు కనుక ఆ విధంగాను, లక్ష్మీ సంపద కనుక లక్ష్మిని ఇస్తాడు కనుక ఈశ్వరుడు ఆ విధంగాను మారేడు దళాలతో పూజలు చేస్తూ ఉంటారని నా భావన. ఓకే గురుగారు. చక్కగా గూడా నియమాలు ఇవన్నీ కూడా పాటించగలిగిన వాళ్ళు చేయండి. లేదు అని అనుకుంటే మీకు తోచిన విధంగా, మీకు శక్తి ఉన్నంత విధంగా దేవుడికి ఆ రోజు ఆరాధన చేసుకుంటూ, దగ్గరగా ఉంటూ, మనం మంచిగా చక్కగా మొక్కుకుంటే, ఆరాధన చేసుకుంటే సరిపోతుందని అంటారు. అంతే. మానకుండా చేసుకుంటే చాలు. అంతే. శరీరాన్ని బాధ పెట్టేయొద్దు. హ్మ్. మనిషికి నియమం ఎంత ముఖ్యమో, హ్మ్. శరీరాన్ని సంరక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యాన్ని ఖచ్చితంగా. కాపాడుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా గురుగారు. మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకతను తెలుసుకొని, వాళ్ళూర్లో కూడా ఆ కుంభాభిషేకం మీరేదైతే చెప్పారో అది కూడా చేయడానికి ప్రయత్నిస్తూ, ఎందుకంటే నేటి యువత తలుచుకుంటే జరగందంటూ ఏదీ ఉండదు అవును. కాబట్టి, అవునవును. ఖచ్చితంగా మీరన్నది నేను జరగాలి. కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గురుగారు. కోరుకుంటున్నాను. యువతను ముఖ్యంగా కోరుకుంటున్నాను. యువత హ్మ్. తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అవును. ఇక్కడ వినాయక చవితి మా చిన్నప్పుడంటే 10 వీధులకు ఒక పందిరుండేది మా చిన్నప్పుడు. హ్మ్. అక్కడ సినిమాలేస్తుంటే సినిమాల కోసం వెళ్ళేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు వీధికి 4, 5 పందిళ్ళుంటున్నాయి. ఎవరి అవును. వల్ల? ఈ కుర్రాళ్ళ వల్ల. అవునవును. అన్నం పెడతారండి. హ్మ్. హ్మ్. ఈ పిల్లలు ఎక్కడి నుంచి తెస్తారో డబ్బులు నాకు తెలీదు.
అయ్య బాబోయ్! ఎంత బ్రహ్మాండంగా పెడతారో అన్నాలు ఒక్కొక్కళ్ళకిను. హ్మ్. చాలా బ్రహ్మాండంగా పెడతారు. భవానీ దీక్షలు కూడా అలాగే చేస్తారు. అందరూ చిన్న చిన్న పిల్లలుంటారు మళ్ళీ. వీళ్ళందరూ ఎక్కడి నుంచి చేస్తారు? ఇంకా హ్మ్. చదువుకుంటున్న పిల్లలు. వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇలాంటి పిల్లలకి నేను అడిగేది, నా ఆశ ఏంటంటే, కుంభాభిషేకాలు చేయండి నాన్న. హ్మ్. ప్రతి చిన్న గుడైనా పర్వాలేదు. పెద్ద గుడికి వెళ్ళకండి. చిన్న చిన్న గుళ్ళకి కుంభాభిషేకాలు ఇవాళ మా వీధిలో ఓ చిన్న గుడుంది. దానికొక కుంభాభిషేకం చేసుకుంటున్నాం హ్మ్. అని చెప్పి పెట్టండి. ఎంత ముచ్చటగా ఉంటుందో కుంభాభిషేకం చేస్తే. హ్మ్. ఎలా ఉంటే అలా చేసేయండి. అంతే. తెలిసిందా? తలుగులో తలకు బిందె పుచ్చుకొని నీళ్ళకేముందండి? అవును. ఓ నీళ్లు తెచ్చుకుంటారు. అందులో పసుపు, కుంకుమ, పువ్వులు 2 మామిడాకులు వేస్తారు. పైన పోస్తారు. లోపల స్వామివారికి పోస్తారు. పూలదండేస్తారు. గుడంతా హారతిస్తారు. పైన శిఖరానికి హారతిస్తారు. తోచిన వాళ్ళకి తలుగురికి ఇంత ప్రసాదం పెడతారు. మనవాళ్ళు పెట్టుపోతలు ఏమీ వెనకాడరు. హ్మ్. ప్రసాదం పెడతారు. అయిపోయింది. హ్మ్. వెళ్ళిపోతారు. ఇంకా ఆ గుడికి మళ్ళీ వచ్చే ఏడాది చూసుకోవచ్చు. హ్మ్. ఇందులో ఏం ఖర్చుందమ్మా? అవునవును. చెప్పండి. డెఫినెట్‌గా గురుగారు. దీని మీద పోను వాళ్ళకి ఆలోచనొస్తుంది. ఓహో! ఈ కుంభాభిషేకాన్ని ఇంకా ఇలా కూడా చేయొచ్చనమాట. హ్మ్. ఇలా కూడా చేయొచ్చనమాట అని. ప్రారంభంలో ప్రారంభిస్తే ఆ అమ్మవారే, అయ్యవారే మనకన్నీ నేర్పిస్తారు. హ్మ్. దీనివల్ల ఆ వీధి, ఆ ఊరు శోభగా ఉంటుంది. పడిపోయిన మన హైందవం నిలబడుతుంది. హ్మ్. అది నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా గురుగారు. సుబ్రహ్మణ్య ఆరాధన విషయం గురించి ఎన్ని వచ్చాయో చూసారా? హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా రేపు రాబోయే చెప్పానా ఉత్సవం ఉందని? హ్మ్. తండ్రి, కొడుకు పక్కపక్కనే ఉన్నారు. ఈ శివరాత్రి, తైపూసం 2 పక్కపక్కన అవును. ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వరుల ఆరాధనలో కేవలం శివతత్వమే కాదు, శాక్తేయం, పుష్యమి నక్షత్రం చేసే నాడు ఆశ్రయం, అమ్మవారికి ఏ విధంగా జరుగుతుందో సుబ్రహ్మణ్యేశ్వరుడికి అదే విధంగా జరుగుతుంది ఆరాధన. హ్మ్. ఆయనాలు శాక్తేయ విధానం, గాణాపత్య విధానం, గణపతి యొక్క విధానం, సౌర విధానం, సూర్య విధానం, వైష్ణవ విధానం, శైవం. ఇన్ని విధానాల ప్రకారం జరుగుతూ ఉంటాయి. అందుకే శంకర భగవత్పాదులు 6వ తత్వం కూడా ఉంది సుబ్రహ్మణ్యేశ్వరుడు అని షణ్మత స్థాపన అనేది పెట్టారు. అదే దీపం. హ్మ్. పైగా చేసుకోండి. నన్ను మీ ఛానల్‌కి పిలిపించి నాకు మంచి ఇలాంటి చక్కని అంశాలు చెప్పేటటువంటి అవకాశం కల్పించారు. చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇట్స్ యూ ఛానల్‌ని వీక్షిస్తున్న అశేష ప్రజానీకానికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడ కూర్చునేలా చేసినటువంటిది నా అభిమానుల ఆదరణ. హ్మ్. అవును గురుగారు. నన్ను ఇంతగా అభిమానిస్తున్న ఆదరణ, అభిమానం నా అభిమానులది. వాళ్ళకి నేను సదా రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ నేను సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచి మంచి అంశాలతో మళ్ళీ ఈ ఛానల్‌కి నేను రావాలి. ఎన్నో గొప్ప గొప్ప అంశాలు నేను చెప్పాలి. అందుకోసం నేనెప్పుడు కూడా మీరు పిలిస్తే నేను రావడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అయితే ఒక ఘడి అటు, ఒక ఘడి ఇటు కావచ్చు. అంతే. చాలా సంతోషం గురుగారు. మీరు వచ్చి ఇన్ని విషయాలు మాకు చెప్పడం ఏదైతే ఉందో, అది కూడా ఏదో తొందరగా వెళ్ళిపోవాలన్నట్టు కాకుండా, ప్రతి ఒక్క విషయం గురించి కూడా డెప్త్‌గా స్టోరీస్‌తో సహా, ఉదాహరణలతో సహా చెప్పడం ఏదైతే ఉందో, మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రేక్షకులందరూ కూడా ఇవి తెలుసుకోవడం, అవగాహన పొందడం అనేది ఎంతో ముఖ్యం. ఇదంతా జరగడానికి కారణం మీరిక్కడికొచ్చి సమయాన్ని కేటాయించి మాకు తెలియజేయడమే.